హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఎవరికైతే బిలో 35 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మనకు ప్యూర్‌లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రావడం జరిగిందనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అనేది. అండ్ వీడియో చూస్తున్నటువంటి చాలామందికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేది గానీ అండ్ జాబ్ కంటెంట్ సంబంధించి రిలేటెడ్ ఏ అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను వీడియో చేసి టైం కేటాయించి. కాబట్టి మీకోసం ఇంత టైం కేటాయిస్తున్నాను కాబట్టి కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్. ఇది నా స్మాల్ రిక్వెస్ట్. అండ్ ఇదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి మీరు. అండ్ అదేవిధంగా వీడియోలో గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్‌ని అయితే యూజ్ అయితే చేసుకోండి. అక్కడ మీకు డెమో వీడియోస్ ఉన్నాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్‌లో వచ్చేసి రైల్వే కోర్సెస్ ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి, ఎన్‌టీపీసీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, టెక్నీషియన్, జేఈఈ, సీబీటీ 1 అండ్ ఈ విధంగా మనకు ఏఎల్‌పీ ఇట్లా ప్రతి కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇన్క్లూడింగ్ ఎస్ఐజీడీ కానిస్టేబుల్ కోర్స్ కూడా ఉంది. చూడండి ఒకసారి. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఓన్లీ షార్ట్ నోట్స్ వచ్చేసి ఇదే అనమాట. మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి బ్రదర్. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్‌లో చూసుకున్నట్లయితే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకు డిసెంబర్ 7థ్ మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయిందనమాట. అప్లై లాస్ట్ డేటు డిసెంబర్ 30, 2025 మనకు ఈ నెల 30 వరకు టైం అయితే ఉంది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు రైటన్ టెస్ట్ అంటే ఎగ్జామ్ అనేది మనకు జనవరి 18, 2026లో అయితే కండక్ట్ చేస్తూ ఉంటున్నారు. అండ్ దీనికి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ డే జనవరి 19, 2026న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మీకు అదే రోజు మెడికల్ టెస్ట్ అండ్ డౌన్ వెరిఫికేషన్ కూడా జనవరి 19వ తేదీన కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ మెరిట్ లిస్ట్ అనేది మీకు జనవరి 23 తేదీన కండక్ట్ అయితే చేస్తున్నారు, అంటే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి 2026 ఫిబ్రవరి 3వ తేదీ మీరు ట్రైనింగ్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మీరు స్టార్ట్ అవుతుందని వాళ్ళు ఇంపార్టెంట్ డేట్స్‌లో మీకు క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో 2026 ఫిబ్రవరి 9 కల్లా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసి మీరు ట్రైనింగ్‌కి అయితే పంపించడానికి వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు ముందుగా ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ చెప్పాను కదా. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఫిబ్రవరి 9, 2026కి మీ డేట్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 17 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 35 ఇయర్స్ బిలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కూడా బిలో 35 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో కూడా చెప్పాను కదా, బిలో 35 ఇయర్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చని. ఇక నెక్స్ట్ మనకు హైట్ విషయానికి వస్తే మనకు మినిమం హైట్ అనేది 152 సెంటీమీటర్లు అయితే ఉండాలి కంపల్సరీగా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మినిమం వెయిట్ వచ్చి మనకు 48 కేజీలు అయితే ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే కనుక మీరు నాట్ ఎలిజిబుల్. అండ్ హెల్త్ అనేది మీకు నార్మల్‌గా అంటే మంచిగా హెల్త్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మనకు టర్నర్ అని, మెషినిస్ట్, గ్రైండర్ అని, షీట్ మెటల్ వర్కర్ అని ఇట్లా చాలా రకాలైనటువంటి ఎలక్ట్రోపాటర్, ఎలక్ట్రీషియన్ ఇట్లా చాలా ఉన్నాయి కదా. మీరు చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే స్లాట్స్ అనేది 144 స్లాట్స్ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ ఇంకోటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గనుక ఇక్కడ మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఈక్వలెంట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే అడిగారన్నమాట. ముందుగా వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ 10థ్‌లో కూడా మీరు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఆ సంబంధిత విభాగంలో మీకు కంపల్సరీగా ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ ఐటీలో వచ్చేసి మీరు కంపల్సరీగా 40% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అంతకన్నా తక్కువ వచ్చే కానీ మీరు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మీకు ట్రేడ్స్ అని మీరు క్లారిటీగా ఒకసారి చెక్ చేసుకోండి. ఎలక్ట్రీషియన్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రో ప్లాటరు, కార్పెంటరు, మెషినిస్టు అండ్ అదేవిధంగా మనకు ఫిట్టరు, మెకానిక్ మోటార్ వెహికల్, ల్యాబ్ అసిస్టెంటు, పెయింటర్ జనరల్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటరు, పవర్ ఎలక్ట్రీషియన్ అండ్ ఇట్లా చాలా రకాలైనటువంటి మనకు చాలా ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఏదో ఒక ట్రేడ్‌లో మీకు 10th ప్లస్ ఐటీ ఉంటే కూడా మీరు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ మనకు
ఈ నోటిఫికేషన్ మనకు ఏ విధంగా భర్తీ చేస్తున్నారు అంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అప్రెంటిస్‌షిప్ కింద మనకు భర్తీ చేస్తున్నారనమాట. ఇది ప్యూర్‌లీ మనకు అప్రెంటిస్ అనమాట. మనకు డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 30 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ వచ్చేసి www.apprenticeshipin.gov.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంకోటి అప్రెంటిస్‌షిప్ అంటే చాలామందికైతే కొంత అవగాహన అయితే ఉండదు. అంటే ఇది అప్రెంటిస్‌షిపే కదా! మన జాబ్ పర్మనెంట్ ఉంటదా? ఉండదా? అని అంటారు. ఇది ఓన్లీ అప్రెంటిస్‌షిప్ మాత్రమే. అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏందంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1 ఇయర్ వరకు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అప్రెంటిస్‌షిప్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఇక్కడ మీకు 1 ఇయర్ వరకు పర్ మంత్ మీకు స్టైఫండ్ అనేది 10,500 మీకు పర్ మంత్ మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు 1 ఇయర్ పాటు. ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీకు అప్రెంటిస్‌షిప్ చేసినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోన సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అది ఉన్నటువంటి వల్ల ఏందంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లు. వాటిలోన మనకేందంటే అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ అయితే ఇస్తారు. అంటే మనకు మంచి ఆపర్చునిటీ తెప్పుకోవచ్చనమాట. అంటే ఇంకోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గానీ, ఇండియన్ ఆర్మీ గానీ, ఇండియన్ రైల్వేస్ గానీ మనకి ఎప్పటి నుంచి మనకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ కూడా చాలా తగ్గిస్తారు. ఏందంటే అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు కొంచెం ప్రయారిటీ ఇవ్వడానికి అని నేనైతే అనుకుంటున్నాను. ఇది కూడా రూమర్ అయితే ఉందనమాట. మేబీ చూద్దాము. బట్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మాత్రం చాలా బెనిఫిట్ అయితే ఉంది కాబట్టి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీకు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు అప్రెంటిస్‌షిప్ చేయడానికి అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా మీ ఆధార్ కార్డ్ ఉండాలి. అదేవిధంగా 10థ్ మెమో, అదేవిధంగా ఐటీఐ మెమో అండ్ ఒక పాస్‌పోర్ట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. అయితే ఇక్కడొచ్చేసి ఏందంటే ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక బ్లాక్ స్లేటు, బ్లాక్ పలక అనేది పట్టుకొని మీరు దాని మీద మీరేం చేస్తారంటే మీ పేరు అండ్ మీరు దిగినటువంటి డేటు, ఆ డేట్ మొత్తం కూడా చాక్ పీస్‌తోటి రాసి మీరు దాన్నయితే ఆ ఫోటో అయితే దిగాల్సి ఉంటుందనమాట కంపల్సరీగా. లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకుంటే థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, సిగ్నేచర్ ఇమేజ్‌ని, తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ కూడా ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. తర్వాత మీకు సబ్స్టిట్యూటెడ్ ఐడీ ప్రూఫ్ ఉంటది కదా! అవి కూడా ఇచ్చేసి తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. మేబీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఈ నోటిఫికేషన్‌కి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చనమాట. వాళ్ళు క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేసారు చూసుకున్నట్లయితే. ఇండియన్ సిటిజన్స్ మెన్ అండ్ వుమెన్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. బిలో 35 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి మీరు. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అప్రెంటిస్‌షిప్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేయడానికి ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పానని అనుకుంటున్నాను. ఎవరికాడైతే 10థ్ ప్లస్ ఐటీఐ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో ఆ విభాగంలో మీకు 40% తోటి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. 80% మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ మీరు ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫైనల్ మెరిట్ అనేది ఫిబ్రవరి 9, 2026 తేదీకి కౌంట్ చేస్తున్నారు. అంటే ట్రైనింగ్ అయితే పంపిస్తున్నారు కాబట్టి మీకు ఆలోపు మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది. మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.